పదే పదే అంటే జనం 10% అన్నా 5% అన్నా 1% అన్నా నమ్మకపోతారా అని ఈ లైను ఈ స్టాండ్ తీసుకున్నారు అనుకోవాలా సత్యమూర్తి గారు? వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అదేనండి. అంటే దీన్ని ఎటు ఆపటం సాధ్యం కాదు, దీన్ని మనం ఇంకేమీ చెయ్యలేము అన్న ఉద్దేశంతో ఈ అవినీతి ముద్ర వేద్దాము, అవినీతి ముద్ర వేసి దీన్ని ఏదన్నా చంపడానికి ప్రయత్నం చేద్దామనే దీంట్లోకి వచ్చేసారు వీళ్ళు. అందుకనే ఈ ముసుగు మేధావులందరినీ తీసుకొచ్చి దించుతున్నారు. ఆ మేధావి ఒక అతను అడుగుతాడండి, రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు రాజధాని లేదేంటి అంటాడు. అడ్డం పడేది నువ్వే కదరా బాబు, 5 ఏళ్ళు అడ్డం పడుకున్నావు కదా. పేరు చెప్పచ్చా? పేరు అందరూ ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన మేధావులందరూ ఇదే మాట్లాడారు. ఒక మీటింగ్ పెట్టారా? ఓ మీటింగ్ పెట్టారు అనంతపూర్లో. మీటింగ్ పెట్టి అందరు మేధావులందరూ ఇదే. నువ్వు ఇప్పటివరకు ఏంటి అసలు? ఇంకొక ఆయన చెప్తాడు, ఈ చేస్తున్న ఈ అప్పులు ఇవన్నీ చూస్తే అమరావతి అనే ఊబి నుంచి మనం బయటికి రాగలుగుతామా అంటాడు. అమరావతి ఊబి కాదు, అది అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్. అది ఆల్రెడీ వాళ్ళు ఏ ఊబిలో ఉన్నారో ఆ ఊబి నుంచి బయటికి లాగేది ఒక గ్రోత్ ఇంజన్ లాగా దాన్ని డెవలప్ చేసుకుందాము అన్న యాంగిల్లో వెళ్తూ ఉంటే దాని మీద విషం జల్లి బురద జల్లి చంద్రబాబు నాయుడు చేసిన మహాపాపం అమరావతి అంటాడు ఇంకొకడు. వీళ్ళకి ఏం చెప్పాలి, ఏ భాషలో చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఇంకొకటి ఏంటంటే నిన్న మొన్నటి వరకు అమరావతిని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అందులో వెళ్ళి పార్టిసిపేట్ చేసి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రాజకీయాల కోసం ఇంత నీచానికి దిగజారాలా? రాష్ట్ర రాజధాని కట్టుకునే అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, కానీ ఇంత నీచంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తుంటే ఎట్లా? రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది కదా పేటీఎంకి లైసెన్స్ వేరే రూట్ ఏమైనా తీసుకున్నారేమో. ఆయన చేయడం ఇంకోటి చేస్తే ఒప్పుకోడు. అంటే ఇప్పుడు ఇంకా పేటీఎం కాబట్టి ఇంకో ఛానల్ ద్వారా పడుతూ ఉంటాయి కదా, ఇష్టం కదా పేటీఎం వేరే ఛానల్ ద్వారా వస్తాయిలేండి. అది నాకు తెలియదులేండి, మీకు తెలిసి ఉండొచ్చు. అంటే గ్యారంటీగా, లేకపోతే ఇట్లా ఎందుకు మాట్లాడతారండి? ఇట్లా అడ్డంగా మాట్లాడుతున్నారంటే అని అర్థం అది కదా. అది నేను అనలేను, నేనేట అంటాను, మీరంటే అనుకోలేము. నాకు అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, లేకుండా నేను ఎవరి మీద అలాంటి నింద వేయలేను. నేను ఖచ్చితంగా వాళ్ళైతే అంటే పేటీఎం బ్యాచ్ అనే పదానికి మాత్రం వాళ్ళు సంపూర్ణ న్యాయం చేస్తూ ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. లేకపోతే ఇంత అడ్డగోలు వాదనలు వినిపించే అవకాశం లేదు. నేను చెప్తున్న పాయింట్ అది. లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు అంటే నీకు బెనిఫిట్ వస్తున్నది అని అర్థం. సరే చూద్దాం మరి ఏంటో వాళ్ళు ఏం చెప్తారో తర్వాత. సత్యమూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విజయ్ కుమార్